నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. ఈరోజు మన గెస్ట్ ఆర్మూరు శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి మీ పేరు వినగానే కొన్ని మాటలు, కొన్ని స్పీచ్‌లు గుర్తొస్తా ఉంటాయి. ఈ రాజకీయాలను పక్కన పెట్టేసి కొన్ని మోటివేషనల్ డైలాగ్స్ గుర్తొస్తా ఉంటాయి. మీరు గెలిచిన తర్వాత గూడా ఒక సందర్భంలో చాలా ఎమోషనల్‌గా మాట్లాడినటువంటి సందర్భం నాకు ఇంకా గుర్తుంది. సో, ఈ మాట ఎక్కడ నేర్చారు? ఈ మాట తీరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది నా ఫస్ట్ ప్రశ్న. కష్టాలు, హ్మ్. కన్నీళ్ళు, హ్మ్. సమాజంలో అడుగడుగున ఎదుర్కొన్న అవమానం. హ్మ్. ప్రతి దాంట్లో ఒక రాటి తేలిపోయాను. సమాజం మారదు, మనం మారాలి. సమాజానికి అనుగుణంగా నేను మారాను. హ్మ్. దాంట్లో నేను పడ్డ బాధలు, నేను ఎదుర్కొన్న చిత్కారాలు, అవమానాలు ఎదుర్కోవద్దు ఇప్పుడున్న యువత హ్మ్. అనే కోరిక. దానివల్ల ఈ మోటివేషనల్ స్పీచెస్ కావచ్చు, లేకపోతే కొన్ని నగ్న సత్యాలు కావచ్చు, ఇవన్నీ వినటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మీలాంటోళ్ళు కూడా అందరూ మాట్లాడాలనుకుంటారు. అవును. ఉంటది. మీకు కూడా గుండె ఘోషిస్తది. మరి హ్మ్. ఇంత దారుణమా అని. కానీ మాట ఎవడేమనుకుంటాడో, ఎవడెక్కడ ఇబ్బంది పెడతాడో, ఈ రకమైన సిట్యుయేషన్ ఇప్పుడు. కాబట్టి ఎవడేమనుకుంటే ఏమైతది? దేవుడొక్కడు అనుకోకపోతే చాలు కదని నేను అనుకుంటున్నా. హ్మ్. అంతే. దాంట్లోకెళ్ళొచ్చిందే ఈ నిర్మూలన. హ్మ్. సో, ఆ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని ఇట్లా ముందుకు నడిపించి, ఆ మాటలు ముందుకు అవును. ప్రజల్లోకి పంపిస్తున్నారు. అవును. రైట్. సరే. కమింగ్ టు పాలిటిక్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలని జెప్పేసి మాట్లాడుతా ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆఫ్‌లైన్‌లో గూడా మీరు ఇందాక మాట్లాడినటువంటి సందర్భం. బట్ కమింగ్ టు అదే ఆర్మూర్ నియోజకవర్గంలో ఫక్తు రాజకీయం నడుస్తుంది. మీ మాట ఒకటైతే అక్కడ చేతొకటైతుంది. సో, ఆర్మూర్ ఎమ్మెల్యేగా మీరు గెలిచినా గాని మీ మాట అక్కడ నడవట్లేదు. అధికారులు మీ మాట వినట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులు ఈరోజు అక్కడ పెత్తనం జేస్తున్నారన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఎటువంటి నైతిక అర్హతలు, రాజకీయ విలువలు లేనోడు ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డిని అంటున్నారు. యెస్. హ్మ్. అంటే ఇంకా అతను ఎవరైతే గతంలో ఏ రకంగా అయితే ఒక రకమైన విధానాలతో నడిచే నాయకుడిలో హ్మ్. రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు అంత గౌరవప్రదమైన, ఉన్నతమైన హోదాలకు వచ్చినప్పుడు 33 జిల్లాలని సమానంగా చూడాలి. హ్మ్. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిని గౌరవించాలి. హ్మ్. అక్కడనే ఆయన విఫలమైండు. విఫలమైనప్పుడు ఇట్లాంటి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ అవి ధీటుగా ఎదుర్కొంటున్నాం. ప్రతిపక్ష నాయకంగా ప్రతిపక్షాలలో ఎట్లున్నాం, మళ్ళా ముందే బలం, దేశం, ధర్మం, హ్మ్. న్యాయం గురించి పోరాటోళ్ళకు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఆటంకం కలిగించాయి. బట్ సరే రేవంత్ రెడ్డిని మీరంటున్నారు. ఆయన మాట తీరు బాలేదు. ఆయన వ్యవహార శైలి బాలేదంటున్నారు. బట్ మీరు గూడా అదే పద్ధతిలో బోతున్నారు గదా! కోమటిరెడ్డిని ఇష్టారీతిగా మాట్లాడారు. చాలా ఒక రకమైనటువంటి తిట్టడం తిట్టారు. ఆ తిట్లు ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు మళ్ళీ. అంత దారుణంగా తిట్టేసారు. నేను అంత ఇబ్బందికరంగా ఏం తిట్టలేదు. హ్మ్. ఇంకా తిట్టాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి గానీ అప్పటికి ఆపిన. 10% ఇంకా 90% తర్వాత చూస్తారు. ఇంకా ఇంకా ఉందా ముందు? ఇంకా 90% ఉంది. హ్మ్. 90% కాంగ్రెస్ నాయకుల మీదనా? లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనా? గీతాసారం. హ్మ్. ఎవడు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో హ్మ్. వాడి పట్ల అలానే ప్రవర్తించనేది హ్మ్. గీతాసారం. గౌరవనీయ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయవేత్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్మ్. తన సీనియారిటీని మర్చిపోయి, రాజ్యాంగ విలువలు మర్చిపోయి, అక్కడ ఒక అసహించుకునే రకంగా ప్రజలు అసహించుకున్న నాయకుడిని, ప్రజలు తిరస్కరించిన నాయకుడిని 2 సార్లు. హ్మ్. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక రకమైన రాజ్యాంగ విరుద్ధంగా పరిచయం చేయటము. కలెక్టర్ పక్కన రివ్యూ ఎక్కడైతే గౌరవనీయ ఎమ్మెల్యే కూర్చుండాల్సిన ప్లేస్‌లో ప్రజలు తిరస్కరించినోడిని, అసహించుకున్నోడిని కూర్చుండబెట్టడం. హ్మ్. దాంట్లోకెళ్ళొచ్చిందే ఆ వాయిస్. తప్ప వ్యక్తిగతంగా ఏముండదు. ఇంకొకసారి అట్లా మాట్లాడరు. వాళ్ళు ఆ రకంగా ఉంటే నేను ఈ రకంగా ఉంటా. టిట్ ఫర్ టాట్. ఇంకా స్ట్రాంగ్ ఇంకా 100 టైమ్. హ్మ్. అందుకోసం చెప్పాను. ఇప్పుడు చిన్నగా ఇచ్చాను. బట్ ఓకే. రాజకీయ పరంగా మీరు కోమటిరెడ్డిని తిడుతున్నారా? కోమటిరెడ్డి మిమ్మల్ని తిడుతున్నారా? రేవంత్ రెడ్డిని తిడుతున్నారా? లేదంటే కోమటిరెడ్డి నన్ను తిట్టలేదు. హ్మ్. కోమటిరెడ్డి రాజ్యాంగం తిట్టాడు. హ్మ్. కోమటిరెడ్డి నా ఆర్మూర్ ప్రజలను అవమానించాడు. హ్మ్. సుమారు 5, 6 లక్షల మందిని ఒక నియోజకవర్గము హ్మ్. తమ ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ద్వారా, ఓటు ద్వారా నన్ను హ్మ్. గెలిపించుకున్నారు. నన్ను ఎమ్మెల్యే కాదన్నప్పుడు సుమారు నా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరిని అవమానించినట్లే. హ్మ్. అవమానానికి వ్యక్తిగత రాగద్వేషాలు కాదండి ఇది శ్రీకాంత్ గారు. యెస్. మీరు గమనించాల్సింది నా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలను అవమానించాడు కాబట్టి దానికి సమాధానం ఇచ్చాం. ఇంకోసారి అట్లా జరిగితే ఇంకా దారుణంగా ఉంటది రిప్లై. హ్మ్. బట్ ఇదే ఆర్మూరు ప్రజలకు గెలిస్తే మీరు చాలా హామీలిచ్చారు. మీరంటూ ఒక సొంత మేనిఫెస్టో గూడా ఇవ్వడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఇంతవరకు అడుగులు గూడా పడట్లేదు అన్నటువంటి విమర్శ మీ మీద ఉంది. రూపాయికి వైద్యం అన్నారు, యువతకు ఉద్యోగాలన్నారు, ప్రతి గ్రామంలో పేదలకు ఇండ్లు కట్టిస్తామన్నారు. సో, గెలిచి ఇన్ని నెలలైనా గాని మీరు ఆ ప్రజల్ని మర్చిపోయారా?
అని మీ మీద వాల్ పోస్టర్లు కూడా ఊరూర వాల్ పోస్టర్లు కూడా వెలిసినాయి. అది రాజకీయ కుట్రలో భాగంగా పోస్టర్స్ తెలిసినాయి. ముఖ్యంగా దాంట్లో నేను బహిరంగంగా కూడా వీడియోస్ రిలీజ్ చేశాను. ఉమ్, ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరాను. నేను ఆ రోజు కూడా క్లియర్‌గా చెప్పాను నా ఎన్నికల ప్రచారంలో. ఉమ్, ఒకటి, అప్పుడు మా ప్రభుత్వం వస్తదనుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం రాకున్నా గవర్నమెంట్ కట్టియకపోతే ఊరికి 10 ఇళ్ళు కట్టిస్తానన్నా. ఉమ్. గవర్నమెంట్ కట్టియకపోతే. రైట్. బరాబర్. సో మొ గవర్నమెంట్ కట్టియకపోతే మీరు కట్టిస్తారు. ప్లస్ సో ఇప్పుడు ఇప్పుడు ఆ గవర్నమెంట్ సమస్య కట్టిస్తే లేదు. మీకు సమస్య లేదు. గవర్నమెంట్ మాకు 3500 ఉమ్, కేటాయించింది. నా రైట్. నా ఆర్మూర్ ప్రజల ఉమ్, వాటా ఉంది కదా! ఉమ్, అందుకోసం ఒకవేళ మీరు కట్టియకపోతే కూడా చెప్పమన్నాను రేవంత్ ఉమ్, రెడ్డిని. ఉమ్, తెలంగాణలో లేదు అని చెప్పమన్నారు. ఉమ్, ఎవడబ్బా సొమ్ము మాకు ఇవ్వడానికి? ఉమ్, ఆ! ఎవడబ్బా సొమ్మా ఎట్లా? రాష్ట్ర ఆదాయంలో మా వాటా లేదా? ఉమ్, ఇప్పుడు భూములు అమ్మిన దాంట్లో ఏదైతే మా రాష్ట్ర ప్రజల వాటా లేదా? రెండోది ఢిల్లీకెళ్ళి తీసుకొచ్చిన అప్పులలో మా వాటా లేదా? ఉమ్, కాబట్టి మా వాటా ఉంది కాబట్టి ఉమ్, తెలంగాణ మొదటి సమావేశంలో ఇళ్ల గురించి అడిగాను. ఉమ్, 3500 ఇళ్ళు కేటాయించారు. ఉమ్, 3500 ఇళ్ళు కేటాయించి నిరంతరం పోరాడుతున్నాం. మా 3500 ఇల్లే కదా! ఒకవేళ 3500 ఇళ్ళు కట్టమని చెప్పండి. ఉమ్, ఆరుమూరుకి ఇవ్వము అని చెప్పమనండి. రేపే మొదలు పెడతానని చెప్తున్నాను. ఉమ్, బహిరంగంగా సవాల్ విసిరాను. ఉమ్, అది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి. ఉమ్. బట్ ఈ మాట ఎన్నికల ముందు చెప్పలేదు కదా. మళ్ళీ అదే చెప్పాను. ఉమ్, గవర్నమెంట్ సంవత్సరంలో కట్టిపోతే ఉమ్, నేను కట్టిపిస్తానని చెప్పాను. ఉమ్, మొదలు పెడతానని చెప్పాను. అదే ఉమ్, చెప్తున్నాను. గవర్నమెంట్ అలర్ట్ చేసింది. ఉమ్. ఎన్నికల ముందు చెప్పింది అది. సో ఇక ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు పేదలకు. గవర్నమెంట్ కట్టకపోతే ఉమ్, మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉమ్, గవర్నమెంట్ నిర్ణయించుకోవాలా. ఉమ్, ఆరుమూరు తెలంగాణ ఉండాలా లేదా? ఉమ్, మేము ట్యాక్సులు కడతలేవా? ఉమ్, అంటే రిజిస్ట్రేషన్ ట్యాక్సులు లేవా? ఉమ్, ఎక్సైజ్ ట్యాక్సులు కావా? ఉమ్, రోడ్ ట్యాక్సులు తీసుకోవట్లేదా? ఉమ్, ఎవడబ్బా సొమ్ము? ఉమ్, అంటే ట్యాక్సులు మేము కడితే మీరు కొడంగల్ కొండ పోతావా? ఉమ్, ఇదే అడుగుతున్నాను. ఉమ్, ఒకవేళ గవర్నమెంట్ పాలసీలు లేకపోతే పెట్టించేవాడిని. గవర్నమెంట్ పాలసీ తయారు చేసాం అందరం చెప్పి. తెలంగాణ మొదటి అసెంబ్లీలో మాట్లాడింది కూడా నేనే. ఉమ్, ఇక రెండోది ఇక రకరకాలవన్నీ జనరల్గా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ సమస్యలు నిన్నగాక మొన్న రవీంద్ర భారత్లో కూడా అంటే నేనే మీరు కూడా మాట్లాడాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం ఇస్తాం మళ్ళీ అని అదే చెప్పేసి అంటాడు. మేనిఫెస్టోలో ఏ కాన్సెప్ట్ నిరు తోటి ఎట్లాంటి నో, నో. పరిశ్రమలు మీకున్నటువంటి విజన్ ఏంటి? విదేశాలకు పోవడానికి గైడ్ లైన్స్ ఇవ్వటము. ఓకే. సుమారు ఇంతకుముందు మేము 200-300 మందిని కూడా పంపాము. ఉమ్, ఇప్పుడు కూడా మనకు ఇజ్రాయెల్ కూడా న్యాక్ ద్వారా ఉమ్, ట్రామ్కామ్ ద్వారా 65 మందిని పంపాము. సుమారు ఒక్కొక్కరు 1,50,000 జీతం ఎర్న్ చేసి ఉమ్, పంపిస్తున్నారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కడున్న యువతకు న్యాక్ ట్రైనింగ్ ఇవ్వటము, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఏ దేశాలలో అవకాశాలు ఉన్నాయి, లేదు ఒక ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నాము. ఉమ్, మొన్న కూడా గౌరవనీయ మంత్రివర్గ పరిశ్రమ శాఖ మంత్రి చెప్పాము. సుమారు ఇంతకుముందు 50,000 కోట్లు అన్నారు ఉమ్, దావోస్లో. మొన్న 1,50,000 హోల్డింగ్స్ వేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే 2,00,000 కోట్లు వచ్చినప్పుడు ప్రతి జిల్లాకు 25% కేటాయించమంటున్నా. ఇది నేను ఓన్లీ ఒక ఐడియాలజీతో పోతున్నానండి. నాకు వ్యక్తిగతంగా పోవట్లేదు. ఎందుకంటే బతక నేర్చిన తెలంగాణ ఈ హైదరాబాద్లో, తడబడుతున్న తెలంగాణ తెలంగాణ పల్లెలలో ఉంది. ఉమ్, మీరు ఎన్ని అని చెప్పినా హైటెక్ సిటీలు చూసినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు చూసినా ఇక్కడనే అభివృద్ధి కనబడుతుంది తప్ప తెలంగాణ పల్లెలు, తెలంగాణ రూరల్ తెలంగాణ డెవలప్ అవుతలేదు. నేను మా అసెంబ్లీలో మాట్లాడాను, మన రవీంద్రబాద్లో కూడా మాట్లాడాను గౌరవనీయ పరిశ్రమల శాఖ మంత్రి గారు. మీరు 2,00,000 కోట్లు తీసుకొస్తున్నారు కదా, అందులోకి వెళ్ళి 25% ఉమ్, ప్రతి ఇండస్ట్రీకి కండిషన్ పెట్టండి. వాడు ఏమి ఇండస్ట్రీ పెట్టుకుంటే పెట్టుకుని వాడి ఇష్టం. ఉదాహరణకు ఇప్పుడు 10,000 కోట్లకు ఇండస్ట్రీ చేస్తున్నాడు. 2,500 కోట్లు వరంగల్ పెట్టు. ఉమ్, ఇంకొకటి 10,000 కోట్లు చేస్తున్నాడు. 2,000 కోట్లు ఆదిలాబాద్లో పెట్టు. ఒక 2,500 కోట్లు Sharing. ఖమ్మంలో పెట్టు. ఉమ్, అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ 25% షేర్ చేయండి. ఇక అద్దా పల్లెలు బతకద్దా? ఉమ్. పల్లెల నిరుద్యోగం, పేదరికం ఇక అట్లనే ఉండాలా? మౌలిక వసతులు లేకుండా ఇది కరెక్ట్ కాదు కదా. ఎవడు రైట్. వచ్చినా అంటే కానీ హైదరాబాద్ మీ సూచన ఇదంతా బాగుంది. బట్ ఈ గెలిచిన ఏడాది కాలంలో రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజల కోసం ఇప్పటి వరకు ఏం చేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఏముంటుంది? రైట్. అన్నిటికన్నా ముందు ఈ రోజు ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఉమ్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ 200 కోట్లతో ఉమ్, తెలంగాణ మొత్తంలో ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేకు దాని గురించి ఎంత పోరాటం చేసినా రాష్ట్ర ఉమ్, ప్రభుత్వం తెలుసు. ఉమ్, అవసరమైతే అమారా నిరాదీక్ష చేస్తాను కూడా చెప్పాను. ఉమ్, అంటే దానికి తెలిసి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. పోరాడాను, నాకు హక్కులు కావాలి, దేనికైనా సిద్ధం, అవసరమైతే చలో కొడంగల్ ఉమ్, కొడంగల్ పోయి అమర నిరాదీక్ష చేస్తానని చెప్పాను. ఉమ్, అప్పుడు 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది. రెండోది నందిపేటకు 30 పడకల ఆసుపత్రి ఫైనల్ స్టేజ్లో ఉంది. రెండోది ఇప్పుడు నిన్న 3 రోజుల క్రితమే ఐలాపూర్ హాస్టల్ తెలంగాణ అసెంబ్లీ అడిగాను, ఇది బంగారు తెలంగాణ తుప్పుపట్టిన తెలంగాణ. ఉమ్, దళిత బిడ్డలు ఉండే హాస్టళ్ళల్లో పట్టించుకోకపోతే కూలిపోయే దశలు ఉన్నప్పుడు గవర్నమెంట్ 2.5 కోట్లు హాస్టల్స్, దొంకేశ్వర్కు కాలేజు ఉమ్, అండ్ ఆలూరుకు కాలేజు, జూనియర్ కాలేజ్. ఏం కావాలండి పేదలకు? ఉమ్, విద్య, వైద్యం, ఉపాధి 3 కదా మేజర్గా. మౌలిక వసతులు కొట్లాడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఉన్నది ఉన్నట్టు దోసుకుపోతున్నారు దక్షిణ తెలంగాణ వాళ్ళు. దాన్ని కూడా నిలదీస్తున్నాం. అందరూ అడుగుతారు లేరు.
వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు కావచ్చు, వ్యక్తిగత ఇబ్బంది కావచ్చు, సొంత పార్టీ ప్రశ్నించలేకపోవడం కావచ్చు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ నాకు రావాలా కదా! 3,80,000 కోట్లు వచ్చింది ఈ సంవత్సరం. మనకు 33,000 కోట్లు 3,00,00,000 రాలేదు ఇప్పటికి. హ్మ్. అడుగుతున్నాం. అంటే ఇప్పటి వరకు నేను సాధించిన దాంట్లో అన్నిటికన్నా ముఖ్యం 50 సంవత్సరాలుగా ఉత్తర తెలంగాణ సమస్య అయిన గల్ఫ్ బాధితుల సమస్య. యెస్. యెస్. గొంతెత్తి మీరు నిలదీశాను. బోర్డ్ ఏర్పాటు చేపిస్తా అవును. అని కూడా అన్నారు. అవును. హ్మ్. గొంతెత్తి నిలదీశాను. అవును. అప్పుడే గవర్నమెంట్ మొత్తం నీకు ఎవరైతే చనిపోయిన వాళ్ళు గల్ఫ్ వాసులు ఉన్నారో వాళ్ళకి హ్మ్. 5,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం హ్మ్. జరిగింది. ఇంకా దాని నుంచి కొట్లాడుతున్నాం. హ్మ్. 50 సంవత్సరాల నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? హ్మ్. సో 10,00,000 మంది బోర్డు మైగ్రెంట్స్ విషయంలో ఇంకా మీరు అదే ఈ ఈ రో స్టాండ్ మీద ఉన్నారు? ఈ హ్మ్. రోజు ఈ రోజు కూడా హ్మ్. మాట్లాడాను. ఈ ఓకే. రోజు హ్మ్. మార్నింగ్ మా దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులను కూడా అడిగాను. హ్మ్. ఇప్పటికి 120 మందికి ఏమో శాంక్షన్ అయినాయి. 5,5 లక్షలు 6,25,00,000 జీవో ఇచ్చారు. హ్మ్. అదే కాదు ఇంకా తెలంగాణలో బోర్డ్ అంటున్నాను. బోర్డ్‌తో పాటు తెలంగాణ భవన్ కావాలంటున్నాను. హ్మ్. సౌదీలో, దుబాయ్‌లో 3,00,000 కోట్ల బడ్జెట్. మా ప్రాంతం మొత్తము 10,00,000 మంది మైగ్రెంట్స్ ఉన్నాము. యెస్. హ్మ్. జగ్రాంపల్లి ఎయిర్‌పోర్ట్ గురించి నిన్న మొన్న వారం రోజుల క్రితం గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడుని కలిశాను. ఇప్పుడు ఒక విజన్‌తోని పోవాలండి. హ్మ్. తాత్కాలికమైనయి ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ఒక రకం మోసం చేసే రాజకీయాలు కాదు. వాళ్ళకి శాశ్వతంగా కావాల్సినయి విద్య, వైద్యము, హాస్టల్స్, కొద్దిగా మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొద్దిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడితే మనతోని బట్టి నిలబడి ఇట్లాంటి ఛానళ్ళకి చింటరువులు ఇస్తారు. లేకపోతే తరాలకు తరాల పల్లెలనే మునిగిపోతారు. పల్లెలనే గడిచిపోతారు. బట్ ఆర్మూర్ అంటేనే ఎక్కువగా పసుపు పండించేటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. పసుపు బోర్డ్ తీసుకొచ్చారు. పసుపు బోర్డ్ అనౌన్స్‌మెంట్ అయింది. పసుపు బోర్డ్‌కు చైర్మన్ వచ్చాడు. బట్ ఆ బోర్డ్ ఎక్కడుంది? ఎక్కడ పెడుతున్నారు? దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఒకటి రావట్లేదు. ప్రజల్లో కూడా ఈ క్లారిటీ రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏందంటే చైర్మన్ వచ్చారు. ఏంటి నెక్స్ట్ అన్నది ఒక క్వెషన్ ఉంది. మొన్న బడ్జెట్‌లో కూడా కనీసం పసుపు బోర్డ్‌కు సంబంధించినటువంటి మాట కూడా యూనియన్ బడ్జెట్‌లో రాలేదు. సెంట్రల్ బడ్జెట్‌లో. సో దీనిపైన ఆర్మూరే కాదు మొత్తం నిజామాబాద్ ప్రజలు కూడా ఒక క్వెషన్ ఏస్తున్నారు. వేర్ ఈస్ ద బోర్డ్ అని చెప్పేసి. నేనేమంటున్నానంటే ఫస్ట్ పాయింట్ పసుపు బోర్డ్ అనేది క్లియర్‌గా దాంట్లో చెప్పారు. ఏమేమి చేస్తది పసుపు బోర్డ్. అవును. పసుపు బోర్డు వల్ల ఒకేసారి మొత్తమే మార్పు రాదు. ఫస్ట్ రైతులని ఒక సెల్ఫ్ సస్టైన్ చేయటము, వాళ్ళ మార్పు తీసుకురావటము, మంచి ఒక మేలు రకమైన వంగడాలు తీసుకురావటము. ఇప్పుడు ఉదాహరణకు ప్రపంచంలో ఎక్కువ మట్టుకు ఏంటంటే ఏషియన్ కంట్రీస్ ఒకటే టర్మరిక్ పౌడర్ వాడుతున్నాయి. హ్మ్. ఇది కొద్దిగా మీకు కూడా అవగాహన అవును. అవసరం. బంగ్లాదేశ్ లాంటి కొద్దిగా ఇష్యూస్ సరిగ్గా లేవు. ఈ టైంలో 80% ఇంపోర్టెడ్ అవును. కంట్రీ. ఇదంతా ఈ ఏదైతే ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నదో యూరప్ కంట్రీస్ వాడుతున్నాయి. రకరకాల కండిషన్స్ పెట్టినాయి. ముందు రైతులని ఆ రకంగా ప్రిపేర్ చేయాలి ఆ పంటని. అంటే వాళ్ళు ఎటువంటి పెస్టిసైడ్ లేకుండా ఈ ఆర్గానిక్ టైప్స్ ఫార్మ్స్ చేస్తే యూరప్ ఇంపోర్ట్ చేసుకుంటది. హ్మ్. ఫస్ట్ మనం ట్రైన్ చేయాలి. మళ్ళీ మెయిన్ రకమైన వంగడాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీతాంబర్ అనే వంగడం కొన్ని వంగడాలు ఉన్నాయి ఇక్కడ మేఘాలయ. అట్లాంటి వంగడాలను తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేయాలి. ఇదంతా ఇప్పుడు బోర్డ్ చేసే పనులు హ్మ్. ప్రణాళిక మొదలైంది. వర్క్ స్టార్ట్ అయింది. రీసెంట్లీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అపాయింట్ చేశారు. నిజామాబాద్‌లో బోర్డ్ స్టార్ట్ అయింది. కానీ ఒకటే రోజులో పెద్ద పెను మార్పులేమి రావు. రావు. అంటే మీరన్నట్టు రైతులను ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నడుస్తుంది. ఎందుకు ఈ క్వెషన్ ఎందుకొస్తుందంటే, హ్మ్. గతంలో రేట్ ఎక్కువొచ్చింది పసుపుకు. హ్మ్. సో, రేట్ ఎక్కువొచ్చిందని జెప్పేసి ఈసారి సాగు విస్తీర్ణం పెంచుకున్నారు రైతులు. హ్మ్. సో, ఒక ఎకరానికి ఈజీగా ఎంతైనా 1,00,00,000 రూపాయల దాకా ఖర్చొస్తది. సో, ఈ రైతుల యాంగిల్‌లో ఆలోచిస్తే ఈ క్వెషన్‌లొస్తా ఉంటాయి. సో, లో దానికి క్లారిటీ ఇవ్వాల్సింది గూడా మీరే. దాంట్లో ఒకటి మీకు చెప్పాలంటే అంత టెక్నికల్‌గా ఏముండదంటే ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉంది. అవును. మన తెలంగాణలో వచ్చిన దానికన్నా సగం ఖర్చొస్తుందక్కడ. హ్మ్. సమస్యలు మీరు విడుదల చేసేది ఒకటే. ఇప్పుడు దీనికి ఎక్కడి నుంచి ఏ రకంగా దీన్ని వాల్యూ యాడెడ్ చేసి, దీన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ఒక హ్మ్. ప్రధాన కర్తవ్యం. రెండోది మేలు రకం వంగడాలు వీళ్ళని ప్రోత్సహించి రైతుల్ని, అది ఇక్కడున్న క్లైమేట్‌కి అనుగుణంగా ఇప్పుడు హ్మ్. మేఘాలయలో పండిన పసుపు ఇక్కడ పండకపోవచ్చు. దాన్ని మనం డెవలప్ చేసి అవును. సైంటిఫిక్‌గా ఆర్&డి రిసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో డెవలప్ హ్మ్. చేసి కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువిచ్చి హ్మ్. 8-9% వచ్చి చేయాలి. హ్మ్. రెండోది కొద్దిగా యాంత్రీకరణ చేయాలి. చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవును. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వన్ బై వన్. హ్మ్. ఒక చైర్మన్ గారు కూడా రైతు బిడ్డనే కాబట్టి, ఆయన కూడా దాని మీద చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే బోర్డ్ స్టార్ట్ అయింది. ఒక హ్మ్. 3 డేస్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ తీసుకున్నారు. హ్మ్. కాబట్టి నాగాలాండ్ కేడర్ ఎవరో హ్మ్. ఇన్‌చార్జ్ తీసుకున్నారు. కాబట్టి ఇక యాక్టివిటీ స్టార్ట్ అవుతది. హ్మ్. మొన్ననే కదా అయింది. అంత మొత్తం 15 రోజులు, 1 మంత్ అయింది. సంవత్సరాలు ఒక 5 దశాబ్దాల కల. హ్మ్. ఒకటేసారి 5 రోజులలో పరిగెత్తమంటే పరిగెత్తదు. దానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ ఫరెవర్‌గా మేము ఒక ఫౌండేషన్ ప్లాన్ చేస్తున్నాం. రైతులకు కూడా ఇంకే రకమైన అవసరాలు, ఏ రకమైన సౌకర్యాలు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడం. వాళ్ళకి అనుగుణంగా దాన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేయడము అంత ఈజీగా ఉండదు. మనం యెస్. ఛానెల్‌లలో మాట్లాడినంత ఈజీగా ఉండదు. అది భూమిలో నుంచి రావాలి. అవును. అట్లా కొద్దిగా ప్రపంచాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాడు ఏది కోరుకుంటాడో మనం అది పండించాలి. మనం పండించింది కొనమంటే కొనలేడు వాడు. అవును. ఇప్పుడు మీరు కస్టమర్ అండి. మీరు క్లయింట్. మీకు ఏది అవసరం ఉందో అది నేను చేయాలి తప్ప, నా అవసరం నా దగ్గర ఉంది వస్తువు అంటే నువ్వు కొనలేవు కదా! అట్లా ప్రిపేర్ చేస్తున్నాం. కొంత టైం పడతది. అన్ని రకాలుగా ఈ తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో సుమారు 10,00,00,000 రాష్ట్రాలు అనుకుంటాను. 10,00,00,000 రాష్ట్రాలలో పసుపు రైతులున్నారు. మనకన్నా ఎక్కువ మహారాష్ట్రలో మనది 60,000 ఎకరాలే ఉంది. మహారాష్ట్రలో 1,00,000 ఎకరాల పసుపు పండిస్తున్నారు.
కానీ ఇక్కడ మా గౌరవనీయ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మహారాష్ట్రని కాదని అప్పుడు నిజామాబాద్ బోర్డు వేయడం జరిగింది. ఇది ఫర్దర్ గా ఎప్పటికి ఉంటుంది, రైతులకు మంచిగా జరుగుతుంది దీనివల్ల. తెలంగాణలో బీజేపీ విషయానికి వస్తే ఇంకా అధ్యక్షుడు ఎంపిక ఇంకా అది పెండింగ్ లోనే ఉన్నది. ఒకటి అధ్యక్షుడు ఎవరు అన్నటువంటి ఒక క్లారిటీ రావట్లేదు. ఆఫ్లైన్ లో మీకు తెలిసినా గానీ, కొంత రాజకీయ వర్గాల్లో తెలిసినా గానీ, ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడుగా ఉంటారన్నది ఒకటైతే కనుక. బట్ తెలంగాణలో బీజేపీ అంత ఈజీగా రావడం అన్నటువంటిది ఒక క్వశ్చన్. ఎందుకంటే సైమల్టేనియస్ గా కేసీఆర్ కూడా రెడీ అవుతున్నారు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్స్ కూడా రెడీ అవుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అటు వెళ్ళేటువంటి ఛాన్సెస్ లేవంటారా? అది గడిచిన చరిత్ర. కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ప్రజలకు గతమే, ఇది రాసి పెట్టుకోండి. కానీ చరిత్ర తిరగరాస్తా అంటారు చెప్పింది కేసీఆర్. ఫస్ట్ తెలంగాణ ప్రజల పట్ల కొద్దిగా సానుభూతితో ప్రవర్తించమనండి. 15 నెలలైంది ప్రతిపక్ష నాయకుడిగా ఎటువంటి అర్హత లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. మూసీ బాధితుల తరఫున కావచ్చు, హైదరాబాద్ తరఫున కావచ్చు, లడ్చర్ల ఫార్మా రైతుల బాధితుల తరఫున కావచ్చు, రైతులు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరింటికోలేదు. 60 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరింటికోలేదు. తెలంగాణ రైతులకు అందరికీ రుణమాపని, కొందరికి రుణమాఫీ చేస్తే ఆ సమస్యల మీద ఎదుగుతలేడు. సన్న వడ్లు కొంటానంటే బోనస్లు ఇస్తానంటే దాని మీద పెరగదు. ఎక్కడ వెళ్ళాడు ఈ ప్రతిపక్ష నాయకుడు? ప్రతిపక్ష నాయకుడు ఉండటానికి 1% కూడా అర్హత లేదు భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఇప్పుడు నువ్వు అన్న పేరు. మీరు పేరు పలకడానికి కూడా ఇష్టం లేదా? నో, తెలంగాణ మీరు చెప్పండి కదా, ఏదైనా భారతదేశంలో ఏదైనా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇట్లా? మీరు చెప్పండి కదా, సుమారు 20 ఒక్క ప్రతిపక్ష నాయకుడు కనీసం. కానీ దానికి కేసీఆర్ ఏమంటున్నారంటే, నేను గుంభనంగా అన్ని చూస్తున్నా, ప్రభుత్వం ఎట్లా పాలిస్తుందో చూస్తున్నా, ఒక సంవత్సరం టైం ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అన్ని అబ్జర్వ్ చేసి ఇప్పుడు దిగుతున్న రంగంలోకి అంటే 400 మంది రైతులు చచ్చినాకనా, 60 మంది విద్యార్థులు చచ్చినాకనా, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చినాకనా, చేనేత రైతులు చచ్చినాకనా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నాకనా, అశోక్ నగర్ లా మళ్ళా విద్యార్థుల మీద లాఠీలు విరుగుతుంటేనా? ఎప్పుడు వస్తావు కేసీఆర్ నువ్వు? ఎవరి గురించి వస్తావు? మళ్ళా శ్రీకాంతాచారిని చంపడానికి వస్తావు, మళ్ళా విద్యార్థులను రెచ్చగొట్టి చంపడానికి వస్తావు. ఎవడు చచ్చిండు నీ కుటుంబంలో? ఎవడు చచ్చిండు నీ బంధువులల్లా? ఎందుకు వస్తావు? లోపల పన్నాగం అనుతున్నావా? మంత్రగాళ్ళ లెక్క మంత్రాలు వేస్తున్నావా? శ్రీకాంతాచారి లాంటి బిడ్డల్ని ఎట్లా రెచ్చగొట్టాలా, ఎట్లా తగలబెట్టుకున్నట్టు చేయాలా, ఎట్లా సర్నక్క లాంటి బిడ్డలు రైలు పట్టాల కింద ఎట్లా తగలబెట్టుకోవాలా? నీళ్లు నిధులు నియామకాలని, నీళ్లు అవినీతి, నియామకాలు నీ కుటుంబానికి. ఎస్, టాబ్లెట్ ఇచ్చేవాడికి రాజ్యసభ ఇస్తావా? ఇదా రాజ్యసభ గౌరవం ఉంచింది? నీకు మెడిసిన్ ఇచ్చేవాడికి రాజ్యసభ ఇస్తావా? ఎక్కడ పోయింది శంకరమ్మ? ఎక్కడ పోయింది సాగిరెడ్డి తండ్రి? ఎందుకు మర్చిపోయినావు? కానిస్టేబుల్ కిస్టేజ్ భార్యకి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు? నిండుగా తగలబెట్టుకున్న బిడ్డ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఏ కార్పొరేషన్ ఇచ్చినావు? కాళ్ళు దొత్తడి కార్పొరేషన్ ఇస్తావు, టాబ్లెట్ ఇచ్చేటికి రాజ్యసభ ఇస్తావు. ఈ నియంత్రని మర్చిపోదు తెలంగాణ, ఎప్పటికి రాసి పెట్టుకోండి. ఈ చరిత్రలో చీకటి అధ్యాయం కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,500 కోట్లు మేము కడుతున్నాం తెలంగాణ ప్రజలు. కూలిపోయే కాళేశ్వరం, మేడిగడ్డలని కుంగిపోయిన ప్రాజెక్టులు, అవినీతి, అహంకారము, మన్మడితో భద్రాచలంలో తలంబ్రాలు మోపిస్తావా? ఎవడు అడిగేవాళ్ళు లేడా? అవినీతి మీద అవినీతి కాదండి, మొత్తం రాజ్యాంగ విలువలు వచ్చినప్పుడు కూడా మీరే కామెంట్ చేస్తారు. బట్ ఎందుకు వీటి మీద కేసీఆర్ గురించి చెప్తే వందల కొద్ది చరిత్రలు అవుతాయి. ఏ భద్రాచలం నుండి మన్మడితో తలంబ్రాలు మొత్తమా? ఇదా చెప్పండి ప్రోటోకాల్? ఇదా? గౌరవనీయ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి చేయాల్సిన పనులు, ఒకవైపు కూతురు, ఒకవైపు అల్లుడు, ఒకవైపు వదిన కొడుకు, ఒకవైపు మన్మడు సెక్రటరీల క్రికెట్ ఆడుకుంటాడా? ఏమనుకుంటారా మీరు? దొరల అహంకారం, ఇంకా మళ్ళీ దొరల అహంకారం తెచ్చుకోవాలా? ఏం చేసినావు? ఆ రావు, ఈ రావు, ఏ రావు, మొత్తం తెలంగాణకు పట్టిందే తెగులు కేసీఆర్ వల్ల, కేసీఆర్ కుటుంబం వల్ల. ఏ పోటీ పదవులు ఇచ్చిన నువ్వు? 10 ఏళ్ళు ఒక మహిళా మంత్రికి 5 ఏళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదు. ఎప్పుడు అడిగాడు? ఇవన్నీ నిలదీసి అడిగే రోజు వస్తుంది. ఇంకా నిలదీస్తే ప్రజలు అసహించుకున్నారు కాబట్టి కేసీఆర్ గడిచిన చరిత్ర, కేసీఆర్ అనేవాడు గడిచిన చరిత్ర కాలి చాత కాదు, జీరోకి పరిమితం. అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేదంటే బీజేపీకి సంబంధించిన నాయకుల గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతో అంత మంచి అయ్యేది అని ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను కూడా మీరే గుర్తు చేస్తున్నారు కదా. మేము భారతీయ జనతా పార్టీ ఇది దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతాలతోని, సాంప్రదాయాల గురించి ఉండే పార్టీ. అది ఫామ్ హౌస్ లో ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అదేదో గాంధీ కుటుంబం గురించిన పార్టీ, ఓడో స్టాలిన్ గారి కుటుంబ పార్టీ, అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. సామాన్య కార్యకర్తలు రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అవుతుంది, ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అవుతుంది. ఎక్కడ వెళ్ళి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాని
3 ఎకరాల భూమి ఎక్కడిచ్చిండు, ఉమ్, ఇంటికి ఉద్యోగం ఎక్కడిచ్చిండు, ఉమ్. కేజీ రూపీస్ ఎక్కడిచ్చిండు. కేసీఆర్ చరిత్ర దయచేసి మీరు ఎంత ఈ ముఖంగా వీడియో ముద్రంగా చెప్తున్నా, ఉమ్, అది గడిచిన చరిత్ర. ఉమ్, ఒకవేళ ఎప్పుడన్నా అతను మీరు అతన్ని లేపాలనుకుంటే మీడియా మాత్రం తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకుంటారు మీరు. ఉమ్, అది మామూలు పాము కాదు. చరిత్రను మొత్తం వక్ర మార్గం పట్టించింది. సిద్ధాంతం అన్నది మాకున్న ఏదైతే తెలంగాణ ఎమోషన్స్ ఉన్నాయో అన్ని రెచ్చగొట్టి 1200 మంది అమాయక బిడ్డలను చంపి కుటుంబ పాలన చేసి తెలంగాణ అప్పుల పాలు చేసిన వ్యక్తి. దయచేసి అతను ఫామ్ హౌస్లో పడుకుంటేనే మంచిది. తెలంగాణ ప్రజలు కూడా ఆ రకంగానే భావించుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన పార్లమెంట్ ఎన్నికలు చూశారు, ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తున్నారు. ఇంకా ఏదన్నా, ఎందుకంటే అవినీతి చేసిన డబ్బు ఇప్పుడు అఫీషియల్ గానే 1500 కోట్లు ఉన్నది అంటున్నారు అకౌంట్లో. ఉమ్. ఇంకా దాంతో పాటు ఇంకెన్ని లక్షల కేసీఆర్ కోట్లు అకౌంట్ లో ఉన్నాయి అంటున్నారు. కాదు, అది వాళ్ళ పార్టీ అకౌంట్లో ఉమ్. 15 రూపాయలు కూడా లేకుండే. ఉమ్, అంటే అద్దె కట్టడానికి జలవిహార్ల కొండ లక్ష్మణ్ బాబు ఇచ్చిన ఆఫీస్, ఇతనికి ఆఫీస్ అద్దె తీసుకుంటాను కూడా లేదు కేసీఆర్. ఉమ్, ఈ రోజు ఆ పార్టీలో 1500 కోట్ల డిపాజిట్స్. ఉమ్, అట్లాంటి వ్యక్తి ఆయన. ఈ చరిత్ర చాలా మంది తెలుసుకుంటారు. సబ్జెక్ట్ అంతా డైవర్షన్ అయిపోతుంది. తెలంగాణ ప్రజలు ఆకలికైనా అలమటిస్తారు కానీ అవమానాన్ని తట్టుకోలేరు. కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా రాబోయే యుద్ధం ఎట్లయితే మన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ, సో రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంతే. ఉమ్, మీరు కేసీఆర్ అన్నారు కాబట్టి ఉమ్. మళ్ళీ ఆ ఫామ్ హౌస్లోనే పడుకోవాలి. తెలంగాణ ప్రజల క్షేమం. ఉమ్, ఆ అహంకారి నిరంకషుడు సౌదీ కింగ్ అనుకున్నాడు, ముఖం జల్లక తెలంగాణ బయటికి రావట్లేదు. తిరిగాడు కదా పార్లమెంట్ ఎలక్షన్ లో, ఏమొచ్చింది? 0. ఉమ్, కాబట్టి అతని గురించి మాట్లాడాలి. ఎందుకంటే అతని మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి అవినీతి గురించి, అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడండి. అది గడిచిన చరిత్ర. మీరు మళ్ళీ మీరు చెప్తున్న చరిత్ర అఫ్ కోర్స్ అంటే గడిచిన చరిత్ర అని మీరు అంటున్నారు. బట్ రాబోయేది మళ్ళీ చరిత్ర తిరగరాస్తా అని చెప్పేసి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి తప్పదు, మాట్లాడాల్సిందే. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీకి డబుల్ ఇచ్చారు. అంటే గతంలో 4 ఉంటే ఈసారి 8 ఇచ్చారు. ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి. కాకపోతే బీజేపీ తెలంగాణకి ఏం చేసిందని మన రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డికి ఏకంగా ఒక బహిరంగ లేఖే రాయడం జరిగింది. తెలంగాణకు మీరు ఏం తీసుకొచ్చారు, ఏమి ఇచ్చారు, నేను కేంద్ర మంత్రి. నిన్న కూడా లాస్ట్ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రుల్ని కలుస్తున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఎన్నిసార్లు కలిసినా మాకు ఏమి ఇస్తలేరు, మాకు 0 ఇస్తున్నారు, తెలంగాణకు మళ్ళీ మొండి చెయ్యి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు కలిసినా, కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఏమి రావట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసలు కనీసం ఫైట్ చేస్తలేరు, ఏం తెస్తలేరు అన్నది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. టీవీ డిబేట్లను, చౌకబార్ ఆరోపణలు పేపర్లను కాదు, మీడియాలో. భారత ఆర్థిక శాఖ మంత్రి, భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి భారత పార్లమెంట్లో చెప్పి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేశారు గత పాలకులు, ఇప్పుడున్న పాలకులు. పార్లమెంట్లో అంకెలతో సహా. మేము ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాల్సింది, ఈరోజు భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ నిధులుస్తున్నామంటే తెలంగాణ. ఒకటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, లేదు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అంటే ఒకటి కాదు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, నలుపై రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే 38 లక్షల మందికి జల్ యోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి 2 లక్షల, ఇప్పుడు మీకు అది కూడా చెప్పాలి, 2 లక్షల ఆంధ్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేమే ఇచ్చినాము 2 లక్షలు ప్రభుత్వం కంటే కూడా. 2700 వెనుకబడి జిల్లాలకు నిధులు కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ 75 లక్షల మందికి కావచ్చు, ఇవన్నీ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. రెండోది రీజనల్ రింగ్ రోడ్కి 26,000 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం. 5,337 కోట్లు రైల్వే బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 600 కోట్లే ఉండే, 800 కోట్లు. ఈరోజు 5,300 సుమారు. గౌరవనీయ కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పిండు. రెండోది 2,605 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ కావచ్చు, భారత్ మాల కింద 4 గ్రీన్ కారిడార్ హైవేస్ కావచ్చు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఈ ద్రోవులు, దుర్మార్గులు, అవినీతి పరులు వీళ్ళు ఈ తప్పుడు వార్తలతోని ఏదో ఒక రంగం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. ఇది భారత పార్లమెంట్ చెప్పిన లెక్కలు. ఇచ్చామని మీరు అంటున్నారు, మెడలోంచి తెచ్చామని మేము అంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ మీరు విషయంలో అన్నది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఏమన్నారు, మీరు ఏం చేయలేదని సమాధానం చెప్పాను. Yes. అంతే తప్ప ఆ వంచుడు తంచుడు చెప్తాను, దానికి ఇంకా మదరెట్లు చెప్తాను. నేను అంచేది లేదు, తంచేది లేదు. ఉన్నది గింత రాష్ట్రము, మొత్తం 30 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్. దాన్ని కూడా కాంగ్రెస్ విముక్తి చేస్తాము. ఇదిగో రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలు అన్ని చెప్తున్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి అభివృద్ధి అనేది దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. భారతీయ జనతా పార్టీ కోరికని అఖండ భారత్, అందరి భారత్, అభివృద్ధి అంటే వికసిత భారత్, సురక్షిత భారత్. ఇవన్నీ దీంట్లో దయచేసి మాకు ఇట్లాంటివి ఉండదు. ఇదంతా ఒక భావజాలంతో ఉన్న పార్టీ. ఓకే,
నేను అనేది ఏంటంటే కొన్ని రాజకీయ ఆరోపణలు చేయడంలో అర్థం ఉంది కానీ చెప్పమనండి. 5,337 రైల్వే కేటాయించడం లేమా? 24,000 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మేమే కదా టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఓకే. దక్షిణాది అలైన్మెంట్ చేయమంటారు ఒప్పుకోవట్లేదు. దక్షిణాది ఏదైతే ఇక్కడ చౌటుప్పల్ నుంచి రింగ్ రోడ్ ఉందో అక్కడ ముఖ్యమంత్రి సోదరులు వాళ్ళ బంధువులందరూ అండ్ అక్కడ ఉన్న సీనియర్ మంత్రులందరూ భూములు కొనుక్కున్నారు. వాళ్ళు అక్కడ నుంచి అలైన్మెంట్ మార్చమంటారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ అలైన్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని అక్కడ ఇప్పుడు వాళ్ళు మారిస్తే పేద రైతులు పేదవాళ్ళు నష్టపోతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ దానికి విరుద్ధం. కొందరు వ్యక్తుల గురించి మేము పేదలని రైతులను కోల్పోము. అట్లాంటిది కావచ్చు. ఇప్పుడు మూసీలో 1,00,000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేసిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో కొట్టేసిండు కదా నేను కొట్టేస్తాను ప్లాన్ చేసిండు. 10,000తో అయ్యే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు అన్నాడు. దాన్ని ఒప్పులేదు మేము సాగు నల్గొండకు సాగునీరు ఇవ్వడానికి సిద్ధం. ఆ విషయంలో కూడా మిమ్మల్ని కేంద్రం నుంచి నిధులు అడుగుతున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాను. అతను కేంద్రం నిధులు ఇస్తాము నువ్వు అవినీతి లేని డిపిఆర్లు తీసుకురా 10ది 100 చేసి తెలంగాణ ప్రజల మీద అప్పులు మోస్తామంటే ఒప్పుకోము. ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు 50,000 కోట్ల అవినీతి దీని ఈ రోజు కేసీఆర్ కుటుంబం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నదో తెలంగాణ ప్రజలు వడ్డీ ఎట్లా కడుతున్నారో నువ్వు 1,00,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా రుణగ్రస్తులు అవుతారు. కాబట్టి మేము ఒప్పుకోము దానికి. మీరు రైట్ డిపిఆర్స్ అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఏదైతే మూసి కూడా ఒక్క పేదవాడి ఇల్లు కూలకూడదు, ఒక్క మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలకూడదు. డైరెక్ట్ టెక్నికల్ టీం, ఇంటలెక్చువల్ టీం, అఖిలపక్షం టీం వేయండి. రిటైనింగ్ వాల్స్ కట్టండి. ఎక్కడ చిన్న డ్యామేజ్ కాకుండా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడ నుంచి సిటీ నుంచి అవుట్కమ్ సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు రిటైనింగ్ వాల్స్ కట్టి అక్కడ నుంచి వాటర్ సైకిల్ నల్గొండ వెళ్ళిపోయి దానికి 10 కోట్లకు 1,50,000 కోట్లు ఎందుకండి? ఫ్లోటింగ్ పడవలు తెచ్చి రాబర్ట్ వాద్రాని ప్రియాంక గాంధీని పడవలలో దింపి కొబ్బరి నీళ్ళు తాగిపిద్దామంటే మేము ఒప్పుకోమండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ మధ్యతరగతి ప్రజల పేద ప్రజల కడుపు కొడతామంటే ఒప్పుకోము. ఇవే విరుద్ధము. వాళ్ళ అవినీతికి వత్తాసు పలుకుతలేము. అవును ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ ఇట్లా 10 సంవత్సరాలు చాలా కాలం మాజీ ముఖ్యమంత్రి నియంత భారత ప్రధానిని అవమానించినోడు, ఇక్కడ దళితుని ముఖ్యమంత్రిని దళిత జాతిని మోసం చేసినోడు, అక్కడ ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అంటే ఆహ్వానించడం కూడా పోలేదు ఎయిర్పోర్ట్కు. నువ్వు కేసీఆర్ నీ వ్యక్తిగతం పేరు నీ వల్ల తెలంగాణ సమాజం బాగా నష్టపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పాడండి. మొత్తం సంవత్సరానికి 15,000 కట్టాడు. మొత్తం 10 నెలలు కట్టింది 1,58,000. 20 లక్షల కోట్ల బడ్జెట్. నేను ఏమంటున్నానండి, నువ్వు సరైన ఏదైతే క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది. అవును కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ 205 కోట్లు మాది ల్యాండ్ అక్విజిషన్ కూడా పంపించింది. ఇమీడియట్ క్లియరెన్స్ ఇచ్చేసాం. ఇప్పుడు జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ కూడా మనం చెప్పారు గౌరవ మంత్రులు, మీరు అన్ని పంపించండి, క్లియరెన్సెస్ పంపించండి. నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను వెళ్ళి అడిగాను, నా నిజామాబాద్ జిల్లాకు కావాలి, ఉత్తర తెలంగాణ వెనుకబడ్డది, మైగ్రేట్స్ ఎక్కువ ఉన్నారు కలుపులో, వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే అతను చెప్పాడు, లేదండి ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేమైతే క్లియరెన్స్ రావాలో ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తెలంగాణ అపురూపమైనది, ఇది రాసి పెట్టుకుని, ఇది మినీ ఇండియా. హైదరాబాద్ సిటీ లాగా ఎక్కడ లేదు భారతదేశంలో. కానీ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ అంత స్ట్రాంగ్ ఉందా? సరే మీ ఆర్మూర్ నియోజకవర్గంలో మీరంటే ఎమ్మెల్యే గెలిచారు, కానీ మొత్తం తెలంగాణ మొత్తంలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ కి వెళ్ళాలంటే అంత ఈజీ? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మర్చిపోయిన ప్రజలని వాళ్ళు మీరు బీఆర్ఎస్ పేరెత్తకండి ఏమంటున్నా అంటే నేను చెప్పింది నేను. అవును అంత గ్రౌండ్ లెస్ స్ట్రాంగ్ గా, గ్రౌండ్ లెస్ స్ట్రాంగ్ 36% ఓటు ఎట్లా వస్తాయి మాకు? 77 లక్షల ఓటు ఎట్లా వస్తాయి? 8 మంది ఎంపీలు ఎట్లా గెలుస్తారు? మల్కాజ్గిరి లాంటి 4 లక్షల ఓట్ల మెజార్టీ వస్తుంది. అంటే అంటే రూట్స్ లో ఓట్లు వస్తున్నాయి కదా. ఉత్తర తెలంగాణ ముద్దాడుతున్నదండి కమలాన్ని. దక్షిణ తెలంగాణ మొదలైంది నిన్న. సుమారు ఎక్కడ లేని దగ్గర 3,000 ఓట్లు తెచ్చుకున్నాం ఎమ్మెల్సీకి. ఇంకా ఈ గెలుపుని ఆపలేరండి. ఇది ధర్మ విజయం. తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ఫిక్స్ అయ్యారు. అది దేవుడి నిర్ణయం కూడా. హిందువులు అవమానాల పాలు, అడుగడుగున ఇబ్బందుల పాలవుతున్నారు ఈ రాష్ట్రంలో. హిందువులుగా అంటే చెప్పేదని ఈరోజు రాష్ట్రం కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల అహంకారి అవినీతి పాలన, ఇప్పుడు అవినీతి పాలన, కుటుంబ పాలన ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డి ఏది ఇచ్చాడండి? అత్తకు 4,000 అన్నాడు, కోడలకు 2,500 అన్నాడు. మా ఆర్మూర్ అడ్డ మీద, ఆర్మూరు చౌరస్తా మీద వీడియో పంపిస్తాను. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. మరి ఇవ్వలేదు. పెన్షన్లు పెంచలేదు. ఒక నెల ఆగండి, ఇప్పుడు 2,000 తీసుకుంటారు. నెల అయితే జనవరిలో 4,000 తీసుకోమన్నాడు. ఈ జనవరి కూడా అయిపోయింది. ఈ మార్చి వచ్చింది 2025. దానికి కారణం కూడా చెప్తున్నారు, గత పాలకులు పాపాల పుట్టలా పెట్టారు కాబట్టి మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బాజాప్తు ప్రజలకు చెప్పేసుకుంటున్నారు. అది వేరే విషయం అండి. ఇప్పుడు ఒకటి నువ్వు అన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నావు, 2,50,000 నిన్ను ప్రజలు మార్పు కోరుకున్నారు, నువ్వేదో చేస్తావు, నువ్వు మోసం చేస్తున్నావు. కాబట్టి వాళ్ళు వీళ్ళు మోసం చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు నేను అంటున్నాను. ఇన్నేళ్ల నుంచి లేనటువంటి బీసీ కులగలను కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది అని చెప్పేసి వాళ్ళు దేశాన్ని చూపించుకుంటున్నారు.
అది ఒక పెద్ద దేశ విభజన కుట్ర. అప్పుడు నెహ్రూ ఒక దేశ విభజన చేసిండు. ఇప్పుడు ఆ మునిమనుమడు ఒకడు తగిలిండు దేశానికి హ్మ్. అరిష్టంలాగా. హ్మ్. ఇదంతా దేశ కుట్రలో భాగము. ఏమైంది? ఏం చేసినావు బీసీ కులగా? హ్మ్. ఏం చేసినావు? అని మా దగ్గర లేవా లెక్కలు? మా ఊర్లో పోతే ఒక 2 నిమిషాల్లో చెప్తారు. హ్మ్. మా దగ్గర వీడీస్ అని ఉంటది. విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు ప్రతి ఊర్లో వీడీస్ ఉంటది. వెంటనే చెప్తారు. ఇగో పలానా కాపులు ఇంతమంది, పలానా వీళ్ళు ఇంతమంది, పలానా ఇంతమంది. ఒక 5 నిమిషాలే చెప్తారు పాపం. హ్మ్. దానికి రేవంత్ రెడ్డి 150,00,00,000 ఖర్చు పెట్టాలా? ఇంతకు ముందున్నోడేమో 100,00,00,000 పెట్టిండు. ఇప్పుడేమో 150,00,00,000 పెట్టిండు. హ్మ్. మా ఊరికి రండి పెద్ద కాపులని ఉంటారు. 5 నిమిషాలే చెప్తారు. ఇగో వీళ్ళు ఇంతున్నారు, బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఓసీలు ఇంతున్నారు, కుటుంబాలతో సహా అవసరమైతే ఆళ్ళ తాత ముత్తాతల జన్మకుండలతో సహా చెప్తారు. దానికి 250,00,00,000 కావాలా? అంటే 250,00,00,000 పెట్టి కరెక్ట్ లెక్క తీసుకొచ్చారా? తప్పుడు లెక్కలు మళ్ళా ఇచ్చారంటున్నారా? అది కూడా అదే చెప్తున్నాను కదా! అది హ్మ్. కూడా లెక్కలేని తప్పే కదా! హ్మ్. ఆళ్ళ ఇప్పుడు ఏదో మన సస్పెండ్ అయిన ఉన్నాడు చింతపాయల నవీను. హ్మ్. చింతకాయ నవీన్ ఇప్పుడు ఆయన మన అలియాస్ చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న. హ్మ్. ఆయన నన్ను దింపడేసిండు. హ్మ్. దాన్ని దుచ్చబోయాలని కానీ భాష లాంగ్వేజ్ హ్మ్. ఏదో రకరకాలు మాట్లాడిండు. అవును. ఆల్రెడీ దానికి పాపం సస్పెండ్ గూడా అయింది కదా! దానికి అది హ్మ్. వాళ్ళ అంతర్గత విషయం. హ్మ్. నేననేది ఏంటంటే 2011 ఫస్ట్ కులగణన జరిగింది. యెస్. 2016లా ఈయన చేపించిండు కేసీఆర్. హ్మ్. 2024 వీళ్ళు చేపించారు. ఆ మూడిటికి పొంతనొస్తలేదు. హ్మ్. అవి ఎట్లా నిజమైన లెక్కలు అనుకోవాలి? హ్మ్. మేము అదే అంటున్నాం. మీకు ఎట్లైనా చేత కాదు. ఆ పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నాం. హ్మ్. రాజకీయాలలో చెప్పింది చేయండి. పేదలకి ఏం కావాలి? ఏం చెప్పారు? 15 నెలలయింది. 4,00,000 కోట్ల బడ్జెట్ అయింది. ఒక ఇల్లు కట్టలేదండి. ఒక పెన్షన్ ఇయ్యలేదు. ఒక రేషన్ కార్డ్ ఇయ్యలేదు. కొత్త విద్యాలయం కట్టలేదు. కొత్త ఆస్పత్రి కట్టలేదు. గ్రామాలలో మౌలిక వసతులు లేవు. డ్రైనేజీలు లేవు. స్కూళ్ళలో కనీస బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. వీట్ల మీద ఆలోచించమని మేము చెప్తున్నాం. తప్ప ఏదో రాజకీయంగా ఈ రకంగా పనికిరాని మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మరి ఎన్ని రోజుల వరకు చెల్లుతుందో చూడాలి. కాంప్లెక్స్ ఇష్యూ క్లోజ్ అయిపోయిందా? జీవన్ రెడ్డి కాంప్లెక్స్‌ది? కాంప్లెక్స్ ఇష్యూ ఏం లేదండి. హ్మ్. కాంప్లెక్స్ సో, ఇష్యూ దాన్ని ప్రజలకు అంకితం చేసేస్తామని చెప్పేసి ఒక కూడా మీరొక మాట అన్నారు ఎన్నికల ముందు. సో, ఇప్పుడు ఆ కాంప్లెక్స్‌ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి దాని స్టోరీ ఏంటి నెక్స్ట్? నేను చెప్పింది ఏంటంటే 3 నెలల ముందు హ్మ్. ఒకటే చెప్పాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 3 నెలల ముందు అందరూ హ్మ్. భయపడుతున్నారు. హ్మ్. ఎందుకంటే ఆ కాంప్లెక్స్ రెంట్ కట్టట్లేదు. హ్మ్. దాని ఈఎంఐస్ కట్టట్లేదు. పవర్ బిల్ కట్టట్లేదు. ఈ రకంగా బ్యాంకులకు లోన్ కట్టట్లేదు. హ్మ్. గవర్నమెంట్‌కి ఇయ్యాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. హ్మ్. నేనన్నాను 3 నెలల లోపల నీ గత బకాయిలైతే ఏమైతున్నాయో క్లియర్ చేసుకొని న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోమన్నా. హ్మ్. హ్మ్. రాగానే కొద్దిగా బెట్ చేసాడు. గవర్నమెంట్‌కి చెప్పి సీఎం గారికే చెప్పాను నేను ఎక్కడికి చెప్పలేదు. ఆ తెలంగాణ ప్రజలు అంటే సీజ్ చేశాము. సీజ్ చేస్తే కొద్దిగా డబ్బులు కట్టాడు. ఇంకొక 50,00,00,000 ఉన్నట్టున్నాయి అవి కూడా కట్టాలి. కట్టకపోతే మళ్ళా సీజ్ చేస్తాం. హ్మ్. యాక్షన్ పెట్టిస్తాం. హ్మ్. ప్రజల డబ్బు కదా! ఆఫ్ కోర్స్. దాంట్లో మీరు కూడా ఉన్నారు. హ్మ్. గ్రామీణ ప్రాంతాలు భూపాలపల్లి ప్రజల డబ్బుంది. దాంట్లో ఆదిలాబాద్ జిల్లా ప్రజల డబ్బుంది. ఆర్మూర్ ప్రజల డబ్బుంది. అంకాపూర్ ప్రజల డబ్బుంది. సో, ఇప్పుడు మిగతా 50,00,00,000 పడకపోతే మళ్ళీ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ సీజ్ చేసేస్తారు. అని మీరు చెప్పాలి. హ్మ్. పేద ప్రజల డబ్బు తీసుకొని షాపింగ్ మాల్‌లు కట్టుకొని హ్మ్. నెల నెల రెంట్ తీసుకొని మీరేమో లగ్జరీ లైఫ్‌లు బతికి ఏమైనా డెడ్‌లైన్ ఏమైనా ఉందా ఈ టైంలో? అంటే కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వంలో కొంత ముఖ్యులతోని కుమ్మక్కవుతున్నాడు హ్మ్. అతను. కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి. కాంగ్రెస్ హ్మ్. పార్టీ నాయకులతో. అందుకోసం జీవన్ కొద్దిగా రెడ్డి. వెసులుబాటు ఇస్తున్నారు. హ్మ్. మరి చూడాలి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఎంత ఉన్నదో. హ్మ్. రైట్. ఎనీవే మీ వేషధారణ భలే ఉంది. బావుంది. పర్సనల్ క్వెషన్స్ కొన్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మీ చేతికున్న ఆ మాల గురించి ఒకటి చెప్పండి. అండ్ ఈ వాచ్ గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా కొడుతుంది అప్పటినుంచి కళ్ళకి. ఏంటి ఆ వాచ్ ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. కొద్దిగా ఫేమస్ అంటే మీరు ఫిగర్ ఎమ్మెల్యే అయ్యాను. గాకముందుకే బిజినెస్ మ్యాన్. సో, ఈ విషయంలో అవును. తప్పు పట్టేది ఏం లేదు. అవును. మీరేదో ఏమీ లేకుండా వచ్చి వందల కోట్లు సంపాదించారని అనట్లేదు. మీకు 'పుష్ప' అన్న పేరు గూడా ఒకటి ట్యాగ్‌లైన్ అదే నడుస్తుంది. అదే ఇదే ఇప్పుడు ఏంటంటే ఎర్రచందనం ఎక్స్‌పోర్టర్ నేను. ఎగ్జాక్ట్‌లీ. ఎర్రచందనం లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నాకు తెలిసి నేను దేశంలో లైసెన్స్ మీ అవును. ఒక్కరికే అవును. ఉందనుకుంటా. అంటే ఇంకొకటి చిన్నవి ఉన్నాయి గానీ హ్మ్. ఫస్ట్ పెద్ద కంపెనీ అంటే మాదే. 98 నుంచి చేస్తున్నాము ఎక్స్‌పోర్ట్స్. అది ఓన్లీ గవర్నమెంట్ దగ్గరనే కొంటాము. హ్మ్. విదేశాలకు ఎగుమతి చేస్తాం. హ్మ్. చట్టబద్ధంగా ఏమేమి టాక్స్‌లు ఉన్నాయో గవర్నమెంట్ అన్ని టాక్స్ ముందే కలెక్ట్ చేసుకుంటది. ప్రైవేట్ కాదు కాబట్టి. మీరు అమ్మేవాళ్ళు కాదు, నేను కొనేవాళ్ళు కాదు. అవును. ప్రభుత్వమే అమ్ముతది కాబట్టి ప్రభుత్వం ఆల్ టాక్సెస్ ముందే కలెక్ట్ చేసుకుంటది. హ్మ్. కాబట్టి దాన్ని ఎగుమతి చేస్తాం ప్రాసెసింగ్ చేసి. అంతకుమించి ఏం లేదు. వ్యాపారంలో ఇప్పుడు రకరకాల వ్యాపారాలుంటాయి. గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి యాక్షన్ పెడతది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదొక రెడ్ శాండర్స్ అనే ఒక వుడ్డు ఒక సుమారు ఇప్పుడు 16 రాష్ట్రాలలో దొరుకుతుంది. అంటే హ్మ్. ఎక్కడైతే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా రెడ్ శాండర్స్ దొరుకుతుంది. కాబట్టి ఒక వ్యాపారం అంతే. లైసెన్స్‌గా వ్యాపారం చేస్తే తప్పేముంది? దాని మీద ఉన్న అపోహలుంటాయి కదా! దాని గురించి అంత సబ్జెక్ట్‌లోకెళ్తే ఇప్పటికి 200 ఛానెళ్ళయినాయి. అంటే విన్నాను. మీ వెర్షన్ మొత్తం విన్నాను. సో, అందుకే అది అడగాల్సొచ్చింది. తప్పులేదు. యాహ్! దాంట్లో తప్పులేదు. దానివల్ల కూడా ఇప్పుడు హ్మ్. రెడ్ గోల్డ్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. యాహ్! తొందరలోనే అది కూడా ఇక్కడ లోకల్‌లో లాంచింగ్ చేయాలనుకున్నాం. ఇట్ విల్ టేక్ టైమ్ అనుకుంటాం. టైమ్ హ్మ్. పడతదనుకుంటా ఒక 6 మంత్స్. ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. చేసినాం ఆల్రెడీ ఫ్యాక్టరీ అయిపోయింది. ఓకే. మెషిన్స్ తెలంగాణలో. తెలంగాణలో ఓకే. ఆల్రెడీ మెషిన్స్ ఇంపోర్ట్ అయినాయి హ్మ్. రీసెంట్‌లీ.
కదా కొద్దిగా లెంతీ ప్రాసెస్. ఒకే రోజు కాకుండా కొద్దిగా అన్ని ఇంపార్టెంట్ మిషన్స్ తీసుకొచ్చినాం. ఈ వాల్యూ యాడెడ్ చేసి కొద్దిగా పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామని. సో మీ పరిశ్రమలో మీ నియోజకవర్గ ప్రజలకు ఈ యువతకి ఇక ఉద్యోగాలు టాలెంట్ అక్కడ అంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి దొరుకుతుంది. కొద్దిగా నియోజకవర్గంలో ప్రయారిటీ ఉంటుంది. ప్రయారిటీ. ఈ శాల్వా మోడీ వేసుకునే శాల్వా మీది కొంత ఒక సిమిలారిటీ కనిపిస్తున్నాయి. సేమా? లేదు, నేను రోజు ఒకటి వేసుకుంటాను. అంటే ద క్వాలిటీని అనేది. క్వాలిటీ ఏం లేదు. మా పోచంపల్లి అని తెలంగాణ కళలకు పుట్టినిల్లు. యెస్. కాబట్టి ఆ పోచంపల్లి ఎప్పుడో ఒక సింబాలిక్ ఉండాలా, నేను తెలంగాణ వాడినని ఒక సింబాలిక్ మోడీకి పంపించారా ఇట్లాంటి శాల్వాస్ ఏమైనా? మోడీకి నా ఆశలు ఎందుకంటే పంపియండి, ఆయన కూడా చేనేతను బాగా ఎంకరేజ్ వేలాది చేస్తారు. మంది పంపిస్తారు. మేమేదో కొద్దిగా ఇక్కడ మా పోచంపల్లిని ప్రోత్సహిద్దామని. Right. ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఇది ఎక్కడ అని. పోచంపల్లి అంటే నేను అడ్రస్ చెప్తే వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. నేను నలుగురు- కాశ్మీర్ నుంచి తెప్పించారేమో ఆ లుక్ ఆఫ్ అట్లా కొడుతుంటేనే డౌట్ వచ్చింది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఐ న్యూస్ స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు. సో ఇది ది ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారితో జరిగినటువంటి సంభాషణ. సో ఇది వాళ్ళ ఐ కౌంటర్. మరో ఐ కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.